హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిందు సుంకర. ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తా, వచ్చేసేయండి. నేను 2 kgs చికెన్ పచ్చడి అయితే పెడుతున్నాను. పీసెస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలండి. చికెన్ని నీట్గా వాష్ చేసిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టి దాంట్లో 20 నుంచి 25 వరకు లవంగాలు అలాగే 2 పెద్ద దాల్చిన చెక్క అలాగే 5 నుంచి 6 యాలకులు వేసి బాగా డ్రై రోస్ట్ చేయండి. ఇవి 1 minute అలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత 6 to 7 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేయండి. ధనియాలు కూడా బాగా వేగి మంచి మసాలా వాసన బయటకు వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి రోస్ట్ చేయండి. ఇలా బాగా రోస్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టండి. పక్కన పెట్టి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనకి మసాలా అనేది రెడీ అయిపోతుంది. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో చూడండి. చికెన్లో నుంచి వాటర్ అయితే ఎట్లా బయటకు వచ్చేసినాయో ఈ వాటర్ అనేవి బాగా దగ్గరికి అయిపోనివ్వండి. దగ్గరికి అయిపోయిన తర్వాత చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి వేరే దాంట్లోకి. నెక్స్ట్ ఒక పెద్ద పాన్ పెట్టుకొని దాంట్లో 4 cups ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేయాలి. వేరుశనగ నూనె వేయడం వల్ల ఏంటంటే పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వేరుశనగ నూనె ప్లేస్లో మీరు నువ్వుల నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు, హెల్త్కి మంచిది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పక్కనకి తీసిన చికెన్ని ఆయిల్లో వేసి బాగా వేయించాలి. ముక్క అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మెత్తగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉంటేనేమో తినడానికి కష్టం, మెత్తగా ఉంటేనేమో పచ్చడి తొందరగా పాడైపోతుంది అనమాట. ఇలా చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల పీస్ అనేది ఈక్వల్గా కుక్ అవుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే పీస్ అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇట్లా పీస్ అనేది కొంచెం కలర్ మారిన తర్వాత 1 కప్పు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీంట్లో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా పట్టాలి. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన అనేది పోయి ఇలా ఆయిల్ అనేది బాగా పైకి తేరుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పచ్చడి మసాలా అనేది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పచ్చడి మసాలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2 minutes దాకా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మసాలా అనేది పీసెస్కి బాగా పట్టేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ 1 కప్పు దాకా కారం తీసుకోండి. పచ్చడి కారం 1 కప్పు కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత ఒక 3 నిమ్మకాయలు అయితే తీసుకోండి. 3 నిమ్మకాయలు ఇలా తీసుకొని జ్యూస్ అయితే చేసుకోండి. ఈ 3 నిమ్మకాయలని చికెన్ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గుర్తుంచుకోండి, బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేయాలి. చల్లారకుండా వేస్తే చేదొచ్చేస్తుంది. నిమ్మరసం అనేది ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టిన తర్వాత 1 day తర్వాత ఓపెన్ చేసి చూస్తే పచ్చడి అనేది ఇట్లా ఉంటుందండి. ఆయిల్ అది పైకి వచ్చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా మీరు కొంచెం యాడ్ చేసేసుకోండి. అంతేనండి, మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చికెన్ పచ్చడి సెకండ్ డేకి అయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ గాయ్స్.